సువార్త 16వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. చదవబడిన లేఖన భాగంలో పరిశుద్ధాత్మను గురించిన విషయమును మనం చూస్తున్నాం. గడిచిన వారంలో నేను చెప్పినటువంటి సంగతులు ఏంటంటే, మన దేవుడు త్రియేకమైన దేవుడు, త్రియేకుడు అనే విషయాన్ని నేను మీతో పంచుకోవటం జరిగింది. మన దేవుడు ముగ్గురా ఒక్కరా అంటే ముగ్గురు ఒక్కడు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఎలాగుందో అలా మాట్లాడుకోవాలి. ముగ్గురేంటి ఒక్కరేంటి అనే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మరి ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, నేను నా కుమారుని నేడు కని ఉంటిని అన్నాడు. కన్నాడంటే ఆయన తండ్రి ఈయన కుమారుడు కదా అనంటే, మరి అదే బైబిల్ ఇంకొక మాట ఏం చెప్తుందంటే, యేసు ప్రభు గురించి ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి కూడా లేదంట. ఆయనకి ఎవరు లేరు? తల్లి లేదంట. భూమి మీద తల్లి ఉందా లేదా? ఉంటే మరి లేడన్నాడు ఎందుకు? తండ్రి లేడంట. పరలోకంలో తండ్రి ఉన్నాడు లేదా? మరి లేడన్నాడు ఎందుకు? వంశావళి లేదంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా యేసుప్రభు వంశావళి అని అంటే చెప్పుకోవటానికే కానీ ఇవన్నీ బిరుదులే కానీ వాస్తవానికి ఆయన స్వయంభవుడు. ఆయన ఎవరు కనలేరు. ఆయన త్రిత్వం అనేది ఉన్నది ఉన్నట్టుగానే నిత్యత్వంలో ఉన్నాడు. హల్లెలూయా. కాస్త మహిమ తగ్గించుకొని ఆ ఏకత్వంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని బయటికి పంపినప్పుడు నేడు నేను నిన్ను కన్నానన్న మాట పలికాడు. కాబట్టి దేవుడు త్రిత్వము, అందులోని సమాన విలువలు పరిశుద్ధాత్మ దేవునికి కూడా చెందుతాయి. మరి కొన్ని మంది పరిశుద్ధాత్మ విషయం పట్టించుకోరు. కొంతమంది తండ్రి అయిన దేవుడిని పట్టించుకోరు, యేసు ప్రభునే పట్టించుకుంటారు. కొంతమంది యేసు ప్రభుని పట్టించుకోరు, పరిశుద్ధాత్మనే పట్టించుకుంటారు. యేసు ప్రభు గురించి చెప్తే ఇష్టం ఉండదు కొంతమంది. పరిశుద్ధాత్మనే ప్రస్తుత కాలపు మనకు సహకారిగా ఉన్నాడు, ప్రస్తుత ఇమ్మానుయేలు, ప్రస్తుత ఆదరణకర్త ఆయన అంటాడు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లు ఈ లోకంలో చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి దేవుడిని మనం తెలుసుకోవాలి. దేవుళ్ళు ముగ్గురుగా మనకు కనబడతారు కానీ ముగ్గురు పేరు కూడా ఒకటే పేరు, యెహోవా యెహోవా యెహోవా. పరిశుద్ధుడు 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 అనేక ఆరాధన చేశారు దూతలు కూడా. ముగ్గురు పేరు ఒకటే అని నేను చెప్పడానికి ఒక ఆధారం చెప్పనా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో అన్నాడా? నామములో అన్నాడా? అంటే తండ్రి పేరు ఒకటే నామం, కుమారుడి పేరు ఒకటే నామం, పరిశుద్ధాత్మ పేరు ఒకటే నామము. హల్లెలూయా. ముగ్గురు ప్రభువులే. ప్రభువు నా ప్రభువుతో చెప్పుచున్న మాట అన్నాడు. ఆది యందు దేవుడుండెను, దేవుడు దేవుని యొద్ద వాక్యం ఉండి వాక్యమే దేవుడు. అంటే దేవుడు దేవుడు కనబడుతున్నారా? కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనిషిని కూడా దేవుడు అలాగే సృష్టించాడు. మనలో జీవము ఆత్మ శరీరము ఉన్నాయి. శరీరానికి కళ్ళు ముక్కు అన్నీ ఎలాగున్నాయో ఆత్మకు కూడా కళ్ళు ముక్కు అలాగే మన జీవానికి కూడా అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. కానీ మన ముగ్గురం ఒకడనే పిలుస్తాం కదా. సుదర్శన్ అంటే ఒకడే. సుదర్శన్ మొత్తం ముగ్గురు కదా, ఒకడే వచ్చేటంటే మొత్తం ముగ్గురు కలిపి ఎక్కడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ముందు అంశానికి మనం వెళ్దాం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పుకోబోతున్న అంశములలో నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా ఉండండి. 5 విషయాలు చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుంటే ఏది దేవుని ఆత్మో ఏది దేవుని ఆత్మ కాదో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చే అనుభవం ఫస్ట్ది. రెండవది పరిశుద్ధాత్ముడు
మీదకి వచ్చే అనుభవం. మూడవది పరిశుద్ధాత్ముడు మనలను నింపే అనుభవం. నాలుగవది పరిశుద్ధాత్మ నడిపింపు. ఐదవది పరిశుద్ధాత్మ వశము. విన్నారా? మూడు. ఈ మూడిట్లకి ఒక్కొక్క విషయాన్ని నేను చెప్తాను, మీరు వినండి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట అనే కార్యము కేవలము రక్షణలోనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించి తన పాపములన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుతాడో అప్పుడు అతనిలోనికి దేవుని ఆత్మ అప్పుడే వస్తుంది. హల్లెలూయా. ముందే పరిశుద్ధాత్మను మీరు పొందారా? మీరు పొందారా? మీరు పొందారా? పొందకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అంటారు కదా. ఇది శుద్ధ తప్పు. పరిశుద్ధాత్ముడు మనం బాప్తిస్మము పొందిన దినమునే మనలోనికి వస్తాడు. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యము. దీని గురించి బైబిల్ గ్రంథం మీరు తెరిచి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మీరు చదివితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనము నుండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? ఎప్పుడో కాదు. అప్పుడంటే ఎప్పుడు? నమ్మి బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. దురు రెండిట్లకి తేడా చెప్పనా? పొందుడి అంటే ఆజ్ఞ. నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయండి అంటే ఆజ్ఞ. చేయుదురు అంటే ఆజ్ఞ కాదు, వాగ్దానం. అది వాగ్దానం. అంటే దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, మీరు బాప్తిస్మము పొందండి, పరిశుద్ధాత్మ మీలోనికి వస్తుంది, ఇది నా వాగ్దానం అని చెప్పాడు. అది పొందుదురు వాగ్దానం, పొందుడి ఆజ్ఞ. ఎప్పుడైతే ఈ 3000 మంది బాప్తిస్మములు పొందటం మొదలుపెట్టారో పరిశుద్ధాత్ముడు వాళ్ళలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది బాప్తిస్మాలు ఇస్తారు కానీ బాప్తిస్మములో ఉన్న అసలు సంగతి తెలియదు. కొంతమందికి బాప్తిసాలు ఇచ్చేస్తారు కానీ బాప్తిస్మం గురించి ఒక సంగతి. అదేంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే, రోమాపత్రిక 6వ అధ్యాయము చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదు. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూను ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితీరని మీరు ఎరుగరా. ఏమంటున్నాడు? బాప్తిస్మం పొందినప్పుడు అంట ఏమవుతున్నామంట, ఆయన మరణములోనికి పొందితీరని మీరు ఎరుగరా అంటున్నాడు. ఆయన మరణంలోనికి మనం ఎలాగెళ్తున్నాం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటంటే, మన దేవుడికి కాలాలు లేవు. ఆయన నిత్యత్వములో నుంచి కాలాలను సృష్టించాడు. ఆయనకి ఈ కాలం ఆ కాలం అంటూ లేదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అంటే బైబిల్ అర్థం మొన్న ఇదే గుణాలు ఉన్నాయి, ఇప్పుడు అదే గుణాలు, మొన్న ఏ మాట మాట్లాడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను కాదు అర్థం. తెలుసా? కొంతమందికి తెలియదు కొన్ని విషయాలు. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. దేవుడికి ఎలా కనబడుతుందంటే, ఎప్పుడో ఆదాము ఏదైనా తోటలో పాపము చేశాడు, భార్య తీసుకొచ్చి ఇచ్చిన పళ్ళు తినేసి, అది ఆయన ముందు ఇప్పుడే జరుగుతున్నట్లు కనబడుతుంది. యేసు ప్రభు శిలువ మరణము ఇప్పుడే కనబడుతుంది. యేసు ప్రభు రెండవ రాకడ ఆయన ఇప్పుడు చూడగలరు, మనం చూడలేము. దేవుడు ఇప్పుడు
చూడగలడు కాబట్టే బిలాముకు దేవుడు ఒక దర్శనమును చూపించాడు. ఏమని చూపించాడు తెలుసా? ఇదిగో నేను యాకోబులో నక్షత్రం ఉదయించుట చూచుచున్నాను, నాకు కనబడుతుంది. అంటే యేసుప్రభు జన్మ గురించి ఆయన అప్పుడే చూపించాడు. జరిగిపోయినవి ఇప్పుడు జరిగినట్లు చూపించగలడు దేవుడు. దేవునికి ఒక్కడికే ఒక సాధ్యమైన పని ఏంటంటే కాలాల్లో నిన్ను వెనక్కి తీసుకెళ్ళగలిగిన శక్తి ఆయనకే ఉంది. 369 బండికి లేదు. దేనికొందో తెలుసా? దేవుడికి ఉంది. మోసేను దేవుడు సీనాయి కొండ మీదకి పిలిచినప్పుడు సృష్టి ప్రారంభానికి ముందు ఏం జరిగిందో తిన్నగా తీసుకెళ్ళి చూపెడితే ఆయన చూస్తే ఎలా ఉంటుందో అలా రాశాడు ఆదికాండ గ్రంథాన్ని. దేవుడికి అది సాధ్యం. ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలన్నీ యోహానుకు ఫ్యూచర్కి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అది దేవునికే సాధ్యం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దేవుడికి నిన్న నేడు రేపు ఒకటే అంతా. యేసు ప్రభు నామమున ఈరోజు ఒకడు బాప్తిసం పొందితే ఆయన ఈ కొరకు ఇప్పుడే నా కుమారుడు సిలువలో మరణించినట్లు చూడగలడు. బాప్తిసం పొందినప్పుడు జరుగుతున్న ఒక సంఘటన ఏంటంటే యేసు నామమున బాప్తిసం ఇవ్వగానే ఇతడిలో ఉన్న పాప పురుషుడు కాలాల్లో వెనక్కి వెళ్ళిపోతారు. 18వ శతాబ్దం, 17వ శతాబ్దం, 16వ శతాబ్దం, 1వ శతాబ్దం. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న ఆ శరీరములోనికి ఇతడు పాపం అక్కడ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏలబడుతుంది ఎవరంటే సిలువలో పైకి కనబడుతుంది యేసే శరీరం, కానీ లోపల ఉన్నది నీ పాపం. నీ పాపం అక్కడ నుండి దేవుని ఆత్మ ఆయనలో నుండి మరలా మీరు లెక్క వేసుకోండి. 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 10వ శతాబ్దం, 17, 18, 19, 2001 వచ్చేసి ఈ బాప్తిసం పొందిలోనికి దేవుని ఆత్మ వస్తుందన్నమాట. హల్లెలూయా. అందుకనే పౌలు ఒక మాట అన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అనుకుంటాను, చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. మీరు ఎప్పుడైనా ఈ మాటను ఆలోచించారా? పౌలు క్రీస్తుతో సిలువ వేయబడ్డా? ఇది పచ్చి నిజం, మనందరికీ తెలుసు. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగల గురించి మనకు తెలుసు. కానీ పౌలు ఇప్పుడు సిలువ వేయబడ్డాడు అనంటే పౌలుకి ఈ సంగతి తెలుసు. ఇప్పుడు నేను మీకు చెప్పానే ఆ సంగతి తెలుసు. ఇప్పుడు నేను బాప్తిసం పొందగానే నా పాప పురుషుడు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఆయనతో పాటే ఈయన సిలువ. ఇంకో విషయం చెప్పనా, యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన ఒకే టైంలో వేయబడలేదు. కనీసం ఒక అరగంట, పావు గంట తేడా ఉంటుంది. కానీ పౌలు ఏమంటున్నాడంటే యేసుతో పాటు సిలువ. ఇప్పుడు ఎవరైనా వెళ్ళేటప్పుడు వస్తావంటే నీతో పాటు వస్తాను రా అంటే, నువ్వు వెళ్ళరా నేను తర్వాత వస్తానంటే మనతో పాటు వచ్చినట్ట కాదు కదా. యేసుతో పాటు పౌలు ఎలా సిలువ వేయబడ్డాడు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆయన పాప పురుషుడు యేసు శరీరంలోనికి, ఇప్పుడు యేసులోని ఆత్మ ఇతరులోనికి వచ్చింది. కొరింథీ పత్రిక చూస్తే మనందరము ఒక ఆత్మనే పానము చేసి తిమి కనుక మనందరము ఒక్క శరీరమై ఉన్నది. మీరు తీయవసరం లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఇందాక మీరు చదివిన తర్వాత వచ్చిన చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38 తర్వాత వచ్చిన. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచి. చూడండి, ఆ వాగ్దానం ఎవరికంటే మీకును పిల్లలకును. అంటే ఎవరు తెలుసు? మీకు పిల్లలు అంటే యూదులకి. దూరస్తులందరికీ అన్నాడు. అంటే ఎవరు? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఇండియాలో ఉన్న మనకు కూడా దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పంచుకోకండి రా బాబు, తొందర చదివేయండి. ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచి వారికి అందరికీ వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందలేని వారితో హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది. మళ్ళీ చెప్పండి, ఇంచుమించు 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? మతంలోనా? ఎక్కడ చేర్చబడ్డారు? సిలువలో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చేర్చబడ్డారు? సిలువలోనికి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఒకసారి చాలా కాలం కిందట ఒక డౌట్ వచ్చింది. డౌట్లు ముందు నాకే వస్తాయి ఒక్కొక్కసారి, అంటే అందరికి రావనట్లేదు. నేను చదువుకుంటప్పుడు ముందు నాకే వస్తాయి. నాకు డౌట్ వచ్చిన తర్వాత ఆ డౌట్ గాలను నా దగ్గరికి వస్తాడు. అందుకే దేవుడు ముందు డౌట్ నాకే పెడతాడనమాట. నాకు డౌట్ ఏమొచ్చిందంటే 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు చనిపోతే అది ఇప్పుడు నేను నమ్మితే ఆయన రక్తము నా మీదకి ఎలా వస్తుంది? యేసు రక్తము చేత నువ్వు కడగబడాలి అని అంటారు కదా. నేను ఆ ప్రసంగాలు విన్నప్పుడల్లా అసలు యేసు రక్తం ఇప్పుడు ఎలా కడగబడుతుందండి? వాస్తవంగా చెప్పాను బాబు, గంగలో ములుగు అని నేను చెప్పావు అనుకో, నువ్వు గంగలోకి వెళ్ళి ములుగుతేనే కదా నీ మీదకి నీళ్ళు వస్తుంది. మరి యేసు రక్తము చేత నువ్వు కడగబడంటే యేసు రక్తం నీ మీదకి ఎలా వస్తుంది? కడగబడం అంటే మన శరీరాన్ని తోముకోవడానికి కాదు. యేసు రక్తం మన పాపమును అక్కడ సిలువ వేయబడాలి. ఒకే సమయంలో జరుగుతుంది. తర్వాత దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఒక చెరువు దగ్గరికి వెళ్ళి రాయి మధ్యలో విసరండి. ఆ రాయి పడిన తర్వాత ఆ ప్రెజర్కి వేవ్స్ అన్నీ ఒడ్డు వరకు వస్తాయి కదా. అక్కడ రాయేస్తే చివరి దాకా ఎందుకు వచ్చిందన్న అవి అని అంటే అనలే, కుదరదు. ఎప్పుడో యేసుప్రభు మరణించిన ఆ ప్రవాహం ఇప్పటికీ వస్తూనే ఉంది. యేసన్న గారి క్యాసెట్లో ఒక పాట ఉంది, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం అని. ప్రవహించుచుంది ఇంకా. హల్లెలూయా. యేసు రాకడ వరకు, ఆఖరి వ్యక్తి రక్షింపబడేంత వరకు అది ప్రవహిస్తూనే ఉంటుంది సువార్త ద్వారా. దాన్ని ఆపే మగాడు ఇంకెవరు పుట్టడు, తెలుసా? ఆయన చెప్పాడు సువార్త గురించి, నేను ద్వారము తెరిచి తిని దానిని ఎవడు మూయగలడు. నేను ద్వారము మోస్తాను ఒకరోజు. ఇక సువార్త ఎవరు చెప్పినా లేదు. దానికి మనోళ్ళు, ఆ ద్వారాన్ని మనోళ్ళు ఏమనుకున్నారంటే, నీ ఉద్యోగంలో ద్వారం తెరిచాడు, ఇగో నీ ఉద్యోగంలో ద్వారం తెరిచాడు, ఈ ఐపీ గురించి ద్వారం తెరిచాడు, ఈ పిఆర్ గురించి ద్వారం తెరిచాడు అని తెగ చెప్పేస్తుంటారు. బాబు, అక్కడ తెరిచిన ద్వారం సువార్త ద్వారం. అందుకే 10 మంది కన్యకల గురించి అంటాడు, ద్వారము మూసేసినంటే అసలు పరలోక ద్వారం అది. వీళ్ళు అప్పుడు అంత పరలోకం దాకా వెళ్ళి తలుపు కొట్టారా? కాదు. ఏం మూసారంటే సువార్త ద్వారం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చుట బాప్తిస్మము. నీటి బాప్తిస్మం పాస్టర్ గారు ఇస్తారు, ఆత్మ బాప్తిస్మము దేవుడిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యములోనికి ప్రవేశించడండి. ఈ నికోదం వెళ్ళాడు, ఆయన యూదులకు బోధకుడు అంటే. అలాంటి బోధకులు ఇప్పుడు అందరు ఉన్నారు, ఏ గుడ్డు తెలియదు. ఒక్కొక్కరిని చూస్తే నికోదంలో ఉంటారు. వెళ్ళి అడిగారు, ప్రభువా, ఒకడు ముసలివాడు అయిపోయిన వాడు మరలా తల్లి గర్భంలోకి ఎట్లా ప్రవేశించును అన్నట్లు. ఓహో, ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారన్నమాట. పైగా యూదులకు బోధకుడు, ధర్మశాస్త్రమే కదా అని అన్నాడు. అంటే బాబు, చనిపోయి మరలా వెళ్ళటం కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. ఏ మూలముగాను? నీటి మూలం అంటే కొంతమంది దీనికి కూడా ఉపమానాలుగా చెప్పేది. నీటి అంటే వాక్యం అని. నేను బాబు, నీళ్ళంటే నీలేదు, ఆత్మ అంటే ఆత్మ. నీటి బాప్తిస్మం పాస్టర్ గారు అవ్వగానే లోపలికి పరిశుద్ధాత్ముడు పక్కనే ఉంటాడు. లోకంలో ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. ఈ లోకంలో ఆయన పైన అదే, అందుకే వచ్చాడు. ఇంత ద్వారా నేను చెప్పాను ఎందుకు వచ్చాడు. పక్కనే ఉంటాడు. బాప్తిస్మం అవగానే లోపలికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోపల ఖాళీ అయిపోయింది. లోపల ఏమైంది? ఖాళీ అయిపోయింది. అది లోనికి వచ్చుట, పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట. అది గలతీ పత్రిక, దయచేసి ఒకసారి చూడండి. గలతీ పత్రిక 4:6 వచనం చూడండి. గలతీ పత్రిక 4:6. మరియు మీరు
ఉన్నందున మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మన హృదయములోనికి, మీరు రాసుకోనండి, లోనికి పంపెను. కాబట్టి తండ్రి నాయన అబ్బా అని మొరపెడుతున్నాం. లోపల రాలినాడు కూడా మొరపెడుతున్నాడు కదా అని అంటే మొరపెడతాడు. ఆడు సొంత ఆలోచనలతో మొరపెడతాడు. పాపం కడగబడక దేవుడు అది అంగీకరించాడు. కయ్యూనమాట, అర్థమైందని చెప్పింది. అదే హేబేలు అనుకో, ముందు కడుక్కుంటాడు తండ్రి అంటే ఆయన మొర్ర అంటాడు. హల్లెలూయా. లోనికి పంపాను. మీకు ఒక విషయం తెలుసా, కొంతమంది పాస్టర్లు నువ్వు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడలేదు కాబట్టి ఆత్మ లేనివాడివి, ఆత్మ లేనివాడివి కాబట్టి ఆత్మ లేనివాడు నా వాడు కాడు, కాబట్టి నువ్వు పరలోకి రావు అని చెప్తే ఆ ప్రసంగాలు విన్నోళ్ళందరూ తలకే కొట్టుకొని పరిశుద్ధాత్మ నల్లకి రావట్లేదు కాబట్టి నేను ప్రభువాడిని కానేమో అని రక్షణ పొందినా వెనక్కి వెళ్ళిపోతాను. బాబు, పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట అనేది భాషలు మాట్లాడటం కాదు. అందుకని నన్ను పరిశుద్ధాత్మ గురించి 5 విషయాలు మనం తెలుసుకోవాలి అని. పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట రక్షణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాప్తీసానికి ముందు 3 విషయాలు చేయాలి. నేను ఇంతకుముందు ఎవరో సహోదరులు అడిగితే మన సెల్ గ్రూపుల్లో కూడా చెప్పాను. బాప్తీసానికి ముందు ఏం చేయాలి తెలుసా? 3 విషయాలు. చాలామంది కాపర్లు కూడా తెలియదు. ప్రతిసారి కాపర్ల గురించి నీకు ఎందుకే చెప్పంటే తెలియదు కాబట్టి నాకు పట్టుకుంది ఇప్పుడు బాధ. తెలిస్తే ఇంకెందుకు నేను ఎందుకు కడతాను. బాప్తీసానికి ముందు ఏం చేయాలంటే నమ్మి బాప్తిస్మము పొందుడి అన్నాడు. అంటే బాప్తీసానికి ముందు ఏం చేయాలి? బాప్తిసం పొంది నమ్ముడి అన్నాడా? అంటే బాప్తీసానికి ముందు ఏం చేయాలి? ఇప్పుడు బాప్తిసం పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనస్సు పొంది మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మము పొంది అన్నాడు. బాప్తిసం పొంది మారు మనసు అన్నాడా? అంటే బాప్తిసానికి ముందు ఏం చేయాలి? మారు మనసు నమ్మాలంటే సువార్త నమ్మాలి. మారు మనసు అంటే నువ్వు మార్చుకోవాలి. సంగతి తెలిసింది కదా, నువ్వు ఎవరో తెలిసింది కదా, ఆయన ఎవరో తెలిసింది కదా, అందుకని మార్చుకోవాలి. 3వది, ఇంకా తడువు చేయటం మానేసి లేచి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుము అన్నాడు. అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ రక్షణలోనికి నేను వస్తున్నాను, నా పాపములన్నీ కడగండి. నీ దేవుడు అని తెలిసిపోయింది, నేను పాపిని తెలిసిపోయింది. నేను పుట్టుక నుంచి పాపిని, నా కర్మ పాపిని, జన్మ పాపిని, కాబట్టి నా పాపములన్నీ కడగండి నాయన అని పాపమును ఒప్పుకొని బాప్తిసం పొందకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. పాపములు ఒప్పుకొని బాప్తిసంలోకి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చే వ్యక్తి ఏమని చెప్పాలంటే, నేను నీకు సువార్త ప్రకటించాను, సువార్తను నమ్మావా? అంతే, నమ్మాను. నీవు పాపివి కాబట్టి ప్రభువుని అంగీకరిస్తున్నావా? ఆయన రక్తం చేత కడగబడు, నమ్మాను, ప్రార్థన చేయి అని చెప్పాలి. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు బాప్తిస్తే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఇలా చెప్పరు కాబట్టి బాప్తిసం జరిగిపోతుంది. ఎప్పుడో ప్రసంగం విన్నప్పుడు అప్పుడు ఏడుస్తారు, ప్రభువా నేను పాపిని, అప్పుడే పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ లోపలికి వచ్చే అనుభవం బాప్తిస్మము. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదివితే ఒక ప్రత్యేకమైన విషయాలు తెలుస్తాయి. చూడండి, తొందరగా తీయండి, తొందరగా చదవండి, పంచుకోకుండా ఒకరు చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట ఏమిష్టం లేదు పౌలుకి. ఆత్మ వరముల గురించి మీకు తెలియకుండుట ఆయనకే కాదు, నాకు ఇష్టం లేదు. కొంతమందికి అదే ఇష్టం లేదు. అంటే ఏదో వరం గురించి తెలియటమే ఇష్టం లేదు అని చెప్పి తర్వాత మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఆత్మవరాల గురించి చెప్పినప్పుడు అప్పుడు పౌలు ఏం చెప్పాలి? ఆత్మవరం అనగా విశ్వాసం అని చెప్పాలి. అవన్నీ వదిలేసి మరలా మీరు అన్యజనులు ఉన్నప్పుడు అని ఎందుకన్నాడు చెప్పు? చదువు. మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎట్టుపడిన అటు నడిపించబడితిరి, మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు. ఒక వ్యక్తి ప్రభువు, నేను ఆయన ఆరాధిస్తున్నాను అని బహిరంగంగా చెప్పుకోగలుగుతున్నాడు అంటే
అతడు భాషలు మాట్లాడకపోయినా, స్వస్థతలు జరగకపోయినా అతడిలో దేవుని ఆత్మ ఉన్నది. అతడు పరలోక రాజ్యానికి రావటానికి ఎలిజిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నేను బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను పొందావా అంటే నాకు కూడా డౌట్ వచ్చి పొందలేదేమో అనుకున్నాను. నేను వెళ్ళి మా అయ్యగారిని కూడా అలాగే అడిగితే అప్పుడు అయ్యగారు అన్నారు, నువ్వు భాషలు మాట్లాడట్లేదు, ఏమీ లేదు, మరి పొందుకోవాలి నువ్వు. నేను అదే కొంతకాలం కన్నేసాను. ఎప్పుడు మాటలు నమ్మకండి. దేవుడు మన గ్రంథాన్ని చేతిలో పెట్టాడు, చదవండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే చాలామంది ఉన్నారు. భక్తి సింగ్ గారు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడారు. 126 దేశాల్లో సువార్త ప్రకటించాడు. నరకానికి పోతాడు? చెప్పండి, నరకానికి పోతాడు. సాధు సుందర్ సింగ్ గారు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడారు. పాదము పగిలి సువార్త ప్రకటించిన అపోస్తుడు అని పేరు పెట్టారు. విలియం కేరీ గారు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడి నరకానికి పోతాడా? కాబట్టి పరిశుద్ధాత్మ లోపలికి వచ్చుట అనేది మొట్టమొదటి అనుభవము. దానినే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. కాబట్టే యోహాను అన్నాడు, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును అన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలంటే ఏం చేయాలి? నమ్మి మారు మనసు పొంది ప్రార్థన చేసి బాప్తిసం పొందితే ఈ 4 పనులు చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళని గుర్తేస్తాం. ఇప్పుడు రెండో విషయాన్ని చెబుతున్నాను. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చుట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఇప్పుడు లోనికన్నాడా మీదకన్నాడా? మీదకన్నా. కొంతమంది ఇదే పట్టుకొని నువ్వు పరిశుద్ధాత్మను పొందాలంటే అది ఎప్పుడో మనం పొందాం. ఇప్పుడు పొందవలసింది ఏంటంటే శక్తి. బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. పొందవలసింది ఏంటంటే శక్తి. పరిశుద్ధాత్మ లోనకి వచ్చుట వేరు, మీదకి వచ్చుట వేరు. ఇలాగే ఈ విషయాన్ని ఒకసారి ఒక సహోదరితో మాట్లాడితే, లోనకి రావడానికి మీద రావడానికి పెద్ద తేడా ఉందని ఏదో చెప్తాడు, ఊరుకోండి అని అన్నాను. నేను ఒక విషయం చెప్తాను. నేను కిటికీ పక్కన ఎండాకాలం మే నెలలో 15వ తారీఖు అంటే మరి మిడిల్ ఎండాకాలం కిటికీ పక్కన కూర్చున్నా, కరెంటు పోయింది మధ్యాహ్నం. చుట్టుపక్కల చెట్లు కూడా ఏం లేవు, ఉంటుంది పెంకులింట్లో. వేడి ఎలా ఉంటుంది? కారిపోతుంటుంది. మన ముక్కుల్లోంచి చెవుల్లోంచి ఇలా దిగిపోయి ఎడలతో ఒకసారి ఈ మడతల్లో తడిచిపోతుంటుంది స్నానం చేసుకుంటే. ఎలాగంటే అబ్బబ్బబ్బబ్బబ్బా అంటుంది. సడన్గా కిటికీలోంచి చల్లగా గాలేసింది. అబ్బా ప్రాణం లేచి వచ్చిందిరా అని అంటారు. అంతకుముందు గాలి ఉందా లేదా? ఉంది. ఉన్నాడు కాబట్టి ఊపిరి పీల్చుకొని బ్రతుకుతుంది. లోపలికి రావటం వేరు, ఊపిరి పీల్చుకునే గాలి వేరు, మన మీదకి వచ్చే గాలి వేరు. ఈ రెండు వేరే కాదు. అందుకే ప్రభు అన్నాడు, దప్పిగొని వారులారా నా యొద్దకు రండి, నీళ్లను కుమ్మరించినట్లుగా మీ మీదను కుమ్మరించేదను. మీద అని అన్నాడు. మరి ఎందుకు? ఎవరికైనా దాహం వేస్తుంది అనుకో, దాహం వేస్తుందా నీకు అని ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద వేసాం. దాహం తీరుదురా అని అంటే తీరదు. బిందె నీళ్ళు పోయండి, తీరదు. ట్యాంక్ నీళ్ళు పోయండి, దాహం తీరదు. బాబు గొంతులో పోయిరా, దాహం తీరుతుంది అని అంటారు కదా. గొంతులో పోసేదేమో బాప్తిస్మము, దేవునికి స్తోత్రం. మీద పోసేదేమో అభిషేకము. హల్లెలూయా. అభిషేకం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి ఈ విషయం తెలియక తెకమక పడతారు. ఇది పరిశుద్ధాత్మ పై నుండి మన మీదకి వచ్చుట. పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా విషయాలు, చాలా సంగతులు చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక విధముగా ఉండదు. ఒకడికి ప్రవచన వరము, ఒకడికి విశ్వాసములో నింపబడిన వరము, అద్భుతములు చేయు వరము, భాషలు మాట్లాడే వరము, వాక్యమును ప్రకటించే వరము, తన్నులు తినే వరము,
కొంతమంది తన్నులు తినే వరం అది. ప్రభువు నిమిత్తం తన్నులు తింటే ఎంత భాగ్యం అనుకున్నాం. ప్రభు అన్నాడు, ఎవరైనా నిన్ను కొడితే సంతోషించరంటే మనం కొడితే నన్ను సంతోషించమంటాడు. చూడన్నాడు, అడికి ఎంత కుళ్ళన్నాడికి తన్నులు తింటే నన్ను సంతోషించమన్నాడు. అదే మాట ప్రభు దగ్గరికి వెళ్తే నిన్ను కొట్టారా, నిన్ను తిట్టారా, ఎగిరి గంతులే అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవటం కూడా, తన్నులు తినడం కూడా గొప్ప. అభిషేకం అనేది అనేక విధాలుగా పనిచేస్తుంది. ఒక్కొక్క వ్యక్తి అభిషేకం అనేది రకరకాలుగా పనిచేస్తుంది. అందుకే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిషేకం. ప్రభువు అభిషేకం పొందుకున్నప్పుడు అద్భుతంగా వాక్యం ప్రకటిస్తాడు. ప్రభువు అభిషేకం పొందుకున్నప్పుడు ఒకడు సువార్త బాగా ప్రకటిస్తాడు, వాక్యం మర్మాలేం తెలియవు. ప్రభువు అభిషేకం పొందుకున్నప్పుడు ఒకడు అద్భుతంగా చేస్తాడు, స్వస్థతలు అద్భుతంగా చేస్తాడు. ఆ స్వస్థతలు తప్ప ఇంకేం ఉండదు అక్కడ. దానికే దేవుడు నియమిస్తాడనమాట. అపోస్తులు ఉంటారు, 9 కృపావరాలు అవే పడిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన అవసరమైనప్పుడు స్వస్థత, అవసరమైనప్పుడు వాక్యం, అవసరమైనప్పుడు సువార్త, అవసరమైనప్పుడు సంఘం కట్టడం అన్నీ ఉంటాయి. కాబట్టి అతడు వచ్చి మనం నెత్తిమే చేయేస్తే వాడి సేవకుడిగా నిలబడడానికి యోగ్యుడు. అభిషేకం. హల్లెలూయా. ఈ అభిషేకం నేరుగా పరిశుద్ధాత్మ దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి మన మీదకి వస్తుంది. సేవకుడి నుండి సేవకుడి మీదకి వస్తుంది, సేవకుడి నుండి విశ్వాసం మీదకి కూడా వస్తుంది. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవటం ఎలా అనే అంశాన్ని ఇప్పుడు మనం పట్టుకోవటం లేదు. కానీ మచ్చుకు ఒక్క మాట చెబుతాను. లూకా సువార్త 11వ అధ్యాయంలో మీరు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలు. దానికి ముందు కొన్ని వచనాలు ఏంటంటే, మీలో చెడ్డవాడైన తండ్రి తన రొట్టెని అడిగితే రాత్రి ఇస్తున్నా, చేపను అడిగితే పామునిస్తున్నా. కాబట్టి మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఇచ్చాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మీద రావాలంటే ఏం చేయాలి? అడగాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మీరు అడిగినా అడగకపోయినా వచ్చేది. అది బాప్తిస్మము. అభిషేకం మాత్రం అడిగే పొందాలి. అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఎందుకొరకు ఇది అడుగుతున్నాడు అని కూడా చూస్తాడు. ప్రభువా, ఈరోజు నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నీ అభిషేకం నాకు కావాలి. సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, నీ అభిషేకం నాకు కావాలి. అభిషేకం రాగానే అయితే తన్నులు తింటారు, లేదా రక్షణ పొందుతారు. అందుకు రెండిట్లో ఏదోటి జరుగుతాయి. ప్రభా, పలానా దగ్గరికి రోగుల కొరకు ప్రార్థించడానికి వెళ్తున్నాను, నీ అభిషేకం కావాలి. అప్పుడు అక్కడ హీలింగ్ జరుగుతుంది. అభిషేకం అనేది ఎందుకనేది అంటే దేవుడు పని జరగటానికి, అది మన బలముతో కాదు, దేవుని బలముతో జరగటానికి. దానిని శక్తి అని అన్నారు. లోనికి వచ్చే అనుభవము అనేది మనం క్రీస్తులోనికి వెళ్ళుట, క్రీస్తు మనలోనికి వచ్చుట. ఒక బకెట్ తీసుకెళ్ళి నూతులు వేసాం, బకెట్లోకి నీళ్ళు వెళ్తే నీళ్ళల్లోకి బకెట్ కూడా వెళ్తుంది. అది బాప్తిస్మం. మీదకి వచ్చేది అభిషేకం. ఈ అభిషేకమును గురించి దేవుడు పరిశుద్ధాత్మ గురించి కొన్ని వివరణలు ఇచ్చాడు. నీళ్ళతో పోల్చాడు, నూనెతో పోల్చాడు. నూనె నోట్లో పోసుకుంటారు, నెత్తును పోసుకుంటారు. నెత్తును పోసుకుంటారు. నీ తైలపు కొమ్మును తీసుకెళ్ళి దావీదుని అభిషేకించడానికి సమూయేలుని పంపించాడు. అతను తీసుకెళ్ళి అతను నోరు పట్టినైనా అన్నాడా? లేదే, నెత్తిని పోసాడు. అప్పుడు అతడు రాజుగా ఉపయోగం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం పొందండి, అప్పుడే మీరు రాజులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అభిషేకమును గురించి ఇంకొక విషయం ఏంటి తెలుసా? అది మనం శక్తికి మించినటువంటి కార్యాలు జరిగించే, శక్తికి మించిన కార్యాలు జరిగించేది. ఉదాహరణకు నేను ఒక విషయాన్ని మీకు చెబుతాను, మీరు వినండి. అదేంటంటే, దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అక్కడికి సింహము ఎలుగుబంటి కలిపి వచ్చి ఒక గొర్రెను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సింహం అక్కడే ఏం తిందో, ముందు ఒక పక్క తీసుకెళ్ళిపోతే ప్రశాంతంగా తినాలి. మీ డ్యూటీ అయిపోయినట్టు ఎక్కడ పడతారు తినేస్తున్నారా? మీకు ఒక మంచి ప్లేస్ కావాలి, దానికి ఒక మంచి ప్లేస్ వెళ్తాను. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఒక గొర్రె పోగానే ఏలది అన్నట్టు అనమాట, వదిలేసాడు. ఇప్పుడు గొల్లలు అలాగే కదా, పరిగెత్తాడు. సింహంతో పరిగెత్తగలరు ఎవరైనా? మీరు చెప్పండి, పరిగెత్తగలరా? కుక్కతోనే పరిగెత్తలేము. కుక్కతో ఎందుకు? మా ఊర్లో కోడి పట్టుకోవడానికి అట్టించొకడు అట్టారంటే వీడి తల మీద ఎగిరి అట్టుపట్టు ఎత్తేసి వెళ్ళిపోతే కోడిని పట్టుకోవడానికే పనికిరారు. ఇంకా కుక్కనేం పట్టుకుంటాడు, ఇంక సింహాన్ని ఏం పట్టుకుంటాడు. ఎలా పరిగెడుతుంది?
దావీదట దాన్ని తరిమి కొట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగి. ఎక్కడదనుకున్నారు ఈ బలం? పరిశుద్ధ. ఎలాగంటే ఒక పక్క సింహం పరిగెడుతుంది, ఒక పక్క దీన్ని ఒక బాధ, దీన్ని ఒక బాధ, అలా పరిగెడుతున్నాడు. అతని బలం కాదు అది, పరిశుద్ధాత్మ బలం. దేవుని వాక్కు ఏలియా దగ్గరకు వచ్చింది. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అహాబు రాజు రథం మీద వెళ్ళిపోతాడు, నువ్వు పరిగెత్తుకెళ్ళి సంగతి చెప్పు. రథం ఎంత స్పీడ్గా వెళ్తుందండి? గుర్రాలు ఎంత స్పీడ్ పరిగెడతాయండి? మనోడు ఎలా పరిగెత్తాడంటే స్పీడ్గా పరిగెత్తుకుంటే రథానికి ముందు నించొని అసలు సంగతి చెప్పు. రాజు కంగారు అయిపోయాడు. అక్కడే కాదు, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి. కందాకే క్రింద మంత్రిగా పనిచేస్తున్న ఒక నపుంసకుడు యెరూషలేములో ఆరాధించి తిరిగి రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ఆత్మ అతనికి ప్రకటించాడంట. చూడండి అక్కడ ఏమనుంది? దేవుని ఆత్మ. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. కలుసుకోమని చెప్తే అప్పుడు ఏం చేశాడు అతను? ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి పరిగెత్తాడంట. ఎక్కడో రథం పరిగెడుతుంది, దాని వెనక ఏం పరిగెడుతుంది? లోడుగా వెళ్తున్న సిటీ బస్ వెనకే పరిగెత్తలేదు. అంత ఎంత బలం అనుకున్నారు. అభిషేకం అనేది మీరు ఎక్కడైనా చదవండి. సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టుగా లాగపడుతుంది. ఒక్క సీల్ చీల్చేసి సంసోన్ తెలుసా? మిమ్మల్ని గట్టిగా పురుకోస్తాడు తీసుకొచ్చి గట్టిగా కడతాను, మీరు తెంపుకోండి. తెంపుకోలేదు. సంసోనికి గొలుసులు వేసి కట్టిందంట. అదిగో పిలుస్తారు వస్తారు లే అంటే దారం తెప్పడలాగా అన్నాడు. అంతే మొత్తం తెగిపోయి దేవునికి స్తోత్రం కలిగి. ఆమె కూడా అర్థం అవ్వట్లేదు, వీడు ఏం తిన్నాడు రా. ఫిలిస్తీన్లకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వాడి దగ్గర ఏదో బలం ఉంది. సైతాన్ ఎప్పుడైనా మనం పడగొట్టాలంటే ముందు మన బలం తెలుసుకుంటాం. నేను ఎప్పుడైనా ఈ విషయం గురించి కూడా మాట్లాడుతాను. అది తెలుసుకోవాలి కాబట్టి ఈమెను ఎంటర్ చేశారు. మామూలుగా పట్టుకోలేదు. మనకున్న బలం ఏంటో తెలుసా? ఎప్పుడెందుకు ఇప్పుడే చెప్తాను, టకటక అని చెప్తాను, రాసుకోండి, చూడొద్దు. దేవుని కృపను బట్టి బలవంతుడు కమ్మని తిమోతికి చెప్పాడు. కృప మన బలం. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు బలం ఇస్తుంది. బలము. హల్లెలూయా. దేవుని సన్నిధి బలము. దేవుని అభిషేకము బలము. దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవుణ్ణి ప్రేమించుట బలము. ఇవన్నీ మన బలం. ఇవన్నీ మనం వాడుకోకుండా చేయటమే వాడి తెలివి. అందుకే ఒకడు ప్రేరుకు వస్తే ఇంకొకడు రాడు. ఒకడు ప్రార్థన చేస్తే ప్రేరుకు వస్తాడు కానీ ప్రార్థన చేయడు. ఒకడు వాక్యం తెలుసుకుంటాడు కానీ ప్రార్థన చేయడు, దేవుని సన్నిధికి రాడు. అన్ని మర్మాలు కావాలి. ఇలాగ రకరకాలుగా చెడగొట్టేస్తే ఆ బలం అంతా పోతుంది. అన్నం తింటారు కానీ, కూరేసుకుని తింటారు కానీ అందులో అవసరం పక్కన పెట్టేస్తుంటారు కదా కొంతమంది. ఆ టైప్ అనమాట. అభిషేకం అనేది చాలా పవర్ అన్నమాట. ఒకసారి దేవుని అభిషేకం నీ మీదకి వచ్చిందంటే అది ఎంత బలముగా పనిచేస్తుందంటే సడన్గా ఒక వ్యక్తి గురించి ప్రవచనం చెప్పగలరు. నేను లాస్ట్ సండే మా చర్చిలో వాక్యం చెప్పాను, కృపావరములకు మించిన గొప్ప వరములని. దేవుని యొక్క అభిషేకం ఎంత బలముగా పనిచేస్తుందంటే ఎంత శక్తి, దాన్ని మనం ఇంతని మనం చెప్పలేం. అది అభిషేకం. అది మన మీదకి వచ్చుట. అందుకే ఆత్మలో బలవంతులు కావాలి. శరీర విషయంలో బలవంతులు అయినా ఒప్పినా పర్లేదు. సంసోను లావుగా కండలు పెంచిన వ్యక్తి ఏం కాదు. ఆంజనేయ స్వామి ఫోటో చూపించినప్పుడు బలవంతుడు కదా. కొండెత్తాడంటే మరి ఎలా చూపించాలి? మంచి కండలో 6 ప్యాక్, తర్వాత అన్నీ ఇలా చూపించాలి కదా. అలాగే కార్టూన్లో కూడా సంసోను ఫోటో వేసినప్పుడు తొడలో అన్ని కండలే ఉండినట్లుగా వేస్తారు. వాస్తవానికంటే సంసోను సన్నగా ఉండేవాడు. అందుకే వాళ్ళకి దిగులు పట్టింది. వీడు ఇలా ఉన్నాడు, ఏంట్రా బాబు కొడతాడు మనుషుల్ని. ఒంటి కండలు కాదు, ఆత్మ బలము కావాలి. హల్లెలూయా. ఇది అభిషేకం. ఇది మన మీదకు వచ్చే అనుభవం. ఇది ఈరోజు నువ్వు పొందుకున్నావు అనుకో, రేపటికి మళ్ళా బలహీనం అవ్వచ్చు, మరలా రేపు పొందుకోవాలి, ఆ రేపు పొందుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, క్రొత్త తైలముతో నన్ను అభిషేకించాను. నేను ఒకసారి సింగపూర్లోనే ఒక ప్రేయర్ మీటింగ్ స్పెషల్గా ఉందంటే నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అక్కడ నా భార్య నేను కూడా ఉన్నాను, నాతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు. ఆయన వాక్యం చెప్తున్నాడు. ఒకడట ప్రార్థన చేస్తాడంటే వాళ్ళ చర్చిలో ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, క్రొత్త తైలంతో నన్ను అభిషేకించానంటే
పాస్టర్ గారు, బాబు నీకు ఉన్న దేవుడిచ్చిన అభిషేకం పాతదైపోయిందా అన్నాడు. అని ఆయన్ని అంటే రివర్స్లో మాట్లాడాడంట. దేవుడిచ్చిన అభిషేకం పాతదైపోదు అని. నాకు ఒళ్ళు మండిపోయింది. నా కోసం కొన్నిసార్లు తట్టుకోలేను, నేను అడిగాలనిపించింది, పోనీలే అని వదిలేసాను. ఎందుకంటే ఒకసారికి వెళ్ళి అడిగేసా అనుకో, రెండోసారి గుర్తుపెట్టుకుంటాడు, మీ చర్చి కాడ వస్తున్నాడా. అభిషేకం పాతదైపోయిందని కాదు, దాన్ని రెన్యూ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును, అది కొత్తగా రావటం. స్తోత్రం. ఇది రెండవ అనుభవము. మూడో అనుభవం ఏంటి చెప్పాను? ఆత్మచేత నింపబడుట. అది మనకు బాగా దాహం వేస్తుంది, టీ కప్పుతో వాటర్ ఇచ్చాం అంటాం లేదా? బాగా దాహం వేసినప్పుడు టీ కప్పుతో వాటర్ ఇచ్చాం. అలాగే ఒక్కోసారి బాటిలే తక్కువ నిండిపోయిన తర్వాత అబ్బా అంటారు. అంటే నింపబడటం అంటే సగం కాదు, ఫుల్. దేవునికి స్తోత్రం కలుగురు కాక. హల్లెలూయా. ఫుల్లుగా నింపబడే అనుభవం ఏంటంటే, ఈ నింపబడిన వ్యక్తి దేనికి పనికి వస్తాడంటే, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి చక్క చక్క టక్క టక్క అని చదివారు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలో విధవరాండ్రులను ఏం చూశారు? చిన్న చూపు. ఇప్పుడు మగవాళ్ళు చిన్న చూపు చూసినప్పుడు ఆడవాళ్ళు చిన్న చూపు చూశాడండి. ఎంత దరిద్రుడండి. నాకు ఇలాంటి వాడు ఈ మధ్యకాలంలో ఒకడు నాకు ఎదురుపడ్డాడు. నాకు ఎందుకో నేను వాక్యం చెప్పకముందే కనబడతారు ఈ మహానుభావులు అందరూ. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారం చెప్పాలి. ఒక కనబడ్డాడు, ఒక అమ్మాయి గురించి నాతో మాట్లాడుతాడు. గట్టిగా బలానికి బారిలి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చాను మనోడికి. ఆ స్త్రీ మీద ఎందుకు ఇది చెప్పు? స్త్రీల మీద గొనుక్కుంటున్నారంట. అది భోజనంలో కొంతమంది పనిచేస్తారు కానీ భోజనాలు వడ్డించారు. మా చర్చిలో లాస్ట్ వీక్లో ఒక అద్భుతం జరిగింది, మీరు అందరూ చప్పట్లు కొట్టారు. ఏంటి తెలుసా? భోజనం టైంకి రాలేదు. రెండవది లేటుగా వచ్చింది, కానీ అందరికీ సరిపడేటట్లు రాలేదు. దీనికి మీరు చప్పట్లు కొట్టద్దు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. పరిచర్య చేసే వ్యక్తులు అందరు తినరాకుండే వాళ్ళు కడుపు మార్చుకున్నారు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి వాళ్ళ కొరకు. హల్లెలూయా. అది పరిచర్య చేసేవాడికి ఉండే లక్షణం. మనోడన్నా ఒక గుడ్డు ఎక్కువై, మనోడన్నా తక్కువై, అలా ఉండకూడదు. తర్వాత అక్కడ వచ్చినాలు హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి సనుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహం. చూడండి, 12 మంది అపోస్తులు శిష్యులందరినీ పిలిచారు. ఇప్పుడు పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మానేసి ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతానండి, భోజనాలు వడ్డించేవాడికి జ్ఞానం ఎందుకు, ఆత్మ ఎందుకు చెప్పు? ఆ వచనం చదివినప్పుడు ప్రభువా భోజనం వడ్డించేవాడికి ఆత్మ నింపుదలైతే మరి వాక్యం చెప్పేవాడికి ఇంకెంత నింపుదల ఉండాలి? మీరు ఎప్పుడైనా గమనించారా? ఆత్మ చేత నింపబడిన వాడే ఏ పరిచర్య అయినా చేయగలుగుతాడు. అభిషేకం పొందినవాడు స్వస్థత చేస్తాడు, కానీ భోజనం వడ్డించాడు తెలుసా? వడ్డించడు. అందరూ ఆయన పొగుడుతుంటుంటే ఆయనకు ఒకటి తెచ్చి పెడితే బాగా తింటాడు. అభిషేకం వేరు, నింపబడటం వేరు. ఆత్మచేత నింపబడిన వాడు ఎంత దయ కలిగి బ్రతుకుతాడంటే అంత దయ కలిగి బ్రతుకుతాడు. ఆత్మచేత నింపబడిన వాడు ఎంత తగ్గించుకుంటాడంటే అంత తగ్గించుకుంటాడు. అది ఆత్మచేత నింపబడుట. వాడిలో మీరు భాషలు మాట్లాడే వరం కనబడకపోవచ్చు, స్వస్థత వరం కనబడకపోవచ్చు, కానీ అతడు ఆత్మచేత నింపబడిన వ్యక్తి. హల్లెలూయా. అది అక్కడ అదే రాయబడింది. ఆత్మచేత నింపుకొని ఉన్న ఒక 7గురిని తీసుకొని రమ్మన్నాడు. హల్లెలూయా. ఇది నింపబడుట. నేను ఒకసారి ఒక ఉపమానం చెప్పాను, మరలా చెప్తున్నాను వినండి. ఒక పాస్టర్ గారు మార్కెట్కి వెళ్ళారు. ఆ మార్కెట్లో ఒక విశ్వాసం కనిపించింది. ఎదురుపడినప్పుడు పాస్టర్ గారు ఎదురుపడితే మీరు ఏం చేస్తారు సాధారణంగా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని అంటాం. అదే స్నేహితులతో కొంతమంది ఉన్నారు, వీడు ప్రైజ్ లార్డ్ చెప్తారు, కామెంట్ చేస్తారు, ఉండరా
ప్రెసిడెంట్ పాస్టర్ మావోలే అని ఇక్కడికి వచ్చారు. అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పిన వాళ్ళలో నేను ఒకరిని ఒకప్పుడు కనబడగానే అడిగారు పాస్టర్ గారు, ఏమయ్యా బాగున్నావు అంటే బాగున్నాను పాస్టర్, ప్రార్థనకి వెళ్తున్నా అంటే వెళ్తున్నాను. మొన్న ఇంట్లో నేను గృహకూడికి పెట్టుకున్నాం పాస్టర్ గారు, 25 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయింది. నాకు ఇక్కడ 10 మంది కనబడుతుంటే నిండిపోయినట్టు కనబడుతుంటారు. మరి ఇంట్లో అంటే మరి నిండిపోరు, ఇంత విశాల ప్రాంతంలోనే నిండిపోయినట్టు కనబడితే ఇల్లు నిండిపోయింది అన్న. దేవునికి స్తోత్రం అయ్యా, మంచిది, నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా ఇలాగే ఎదుగు. ఒక 2 నెలల తర్వాత మరలా సేమ్ పాస్టర్ గారు సేమ్ విశ్వాసి షాపింగ్ కాంప్లెక్స్లో కలుసుకున్నారు. ప్రైజ్లాడు పాస్టర్ గారు అంటే ప్రైజ్లాడు, బాగున్నా అని అంటే ఏంటి సంగతులు అంటే మరలా మా ఇంట్లో ప్రార్థన కూటం పెట్టామండి, ఈసారి 50 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయిందని చెప్పాడు. పాస్టర్ గారు మనసులో కూడా అనిపించింది, 25 నిండిపోయింది 50గా నిండిపోయిందా నీకు? సరే జరిగింది. మరలా ఒక 3 నెలల తర్వాత కలుసుకున్నారు, మరలా ఇదే, మరలా పలకరించుకున్నారు, మరలా మాట్లాడుకున్నారు. మా ఇంట్లో మొన్నే కూటం పెట్టామండి, 75 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయినట్టు పాస్టర్ గారు. కొంతమందికి ఎంత ఒళ్ళు మండిపోద్దంటే ఉంటుంది, ఎంత ఆత్మచేత నింపబడితే మాత్రం ఒళ్ళు మండదు. మరి ఇలాంటి మాట్లాడితే మరలా ఒక 4 రోజుల తర్వాత కలుసుకున్నారంట. ఏమయ్యా మళ్ళీ మీటింగ్ అని పెట్టావా, మరి మాటలు తేడా వస్తాయి కదా. పెట్టామనండి అని అంటే, ఈసారి ఎంతమంది వచ్చారంటే 100 మంది వచ్చారు, 100 మందికి ఇల్లు నిండిపోయింది అన్నానంట. ఏమయ్యా మీ ఇల్లు ఏమన్నా రబ్బరా సాగుతుందా అని అడిగాడు. లేదు పాస్టర్ గారు, 25 మంది వచ్చినప్పుడు నిండిపోయింది, 50 మంది వచ్చినప్పుడు నిండిపోయిందని, 75 మందికి నిండిందన్నావు, 100కి నిండిందన్న. ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్పాడు, 25 మందికి నిండిపోయిందండి, 50 మంది వచ్చినప్పుడు మంచాలు అటు ఇటు జరిపాం నిండిపోయింది, 75 మంది వచ్చినప్పుడు మంచాలు ఎత్తి పెట్టడం సరిపోయింది, 100 మంది వచ్చారు ఇంట్లో సామాన్లు బయటను పెట్టాం, 100 మంది సరిపోయింది. ఇప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడాలి అంటే ముందు లోపల ఉన్నవి బయటికి ఎంత ఖాళీ చేస్తే అంతగా నింపబడతాయి. నీ హృదయంలో ఉన్న చెత్త ఎంత ఖాళీ చేస్తే అంతగా నింపబడతాం. అర్థమవుతుందా? కొంతమందికి ఎవరన్నా వస్తే అక్కడే గదిలోనే తీసుకురాం కదా, మనం తీసుకొస్తా, ఇక్కడ హాల్లో కూర్చుంటే అక్కడే తీస్తే అన్నీ మాట్లాడుతాం. ఒకవేళ గదిలోకి వెళ్ళినా తలుపేసి లోపలికి వెళ్తాం, మాట్లాడుకుంటాం, వచ్చినప్పుడు తలుపేసి. నేను అలాగే చేస్తున్నాను అనుకోకండి, ఏసీ ఉంది మా ఇంట్లో, అందుకని హల్లెలూయా. మరి ఏసీ గాలిపోతుంటుంది కదా, అది లోపల చల్లగా ఉండాలని ఉద్దేశం తలుపేసి కదా. రానము ఎవరిని మీ ఇంట్లోకి పూర్తిగా రానిచ్చినా రానకపోయినా పర్లేదు, కానీ నీ హృదయం మన ఇంట్లోకి, నీ దేహం మన ఇంట్లోకి ఏ కోణంలో చూసినా యేసుప్రభు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, బాగా దాహం వేసేవాడికి టీ కప్పులో నీళ్ళు ఇస్తే చాలదు, చెంబుడు నీళ్ళు ఇస్తే ఇలా తాగుతాడు, గడగడ 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 కదా, ఫుల్గా ఉండాలి. నేను ఒక విషయాన్ని చెప్తాను, తర్వాత నన్ను చెడ్డగా ఎక్కడ ప్రచారం చేయకూడదు. సీక్రెట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ నింపుదలకు ఈ లోకంలో ఒకడు మందు కొట్టినోడికి రెండిట్లకి తేడా ఉంది. రెండిట్లకి ఒక పోలిక ఉంది, తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనం అనుకుంటాను, మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమన్నాడు? మీరు ఇంకా తీయలేదు అది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి అని చెప్పడానికి మీరు మందు కొట్టకండి, కానీ పరిశుద్ధాత్మను కొట్టండి అని నేను చెప్పాను అనుకో, అంటే నేను మందు కొట్టేవాళ్ళు కనబడుతున్నాను, మీరు ఇంతకాలం నుంచి అన్నది వస్తున్నాడు అని అనుకుంటారా లేదా? మరి పౌలు ఎందుకు అన్నాడు? ఒరిజినల్గా ఏంటంటే ఎఫ్ఎస్సి సంఘంలో మందు కొట్టోళ్ళు కూడా ఉన్నారు, వచ్చేస్తున్నారు సంఘానికి. అప్పుడు ఆయన చెప్పాడు అన్నాడు, బాబు అందులో ఆనందం ఏముంది, ఇందులో అసలైన ఆనందం ఉంది. మద్యముతో మత్తులై ఉండకడి, ఆత్మచేత నింపబడి ఉండండి. ఎందుకు దీనికి రెండిట్లకి ఒకే పోలిక కనబడుతుంది కొన్ని సందర్భాల్లో అంటే, హన్న ప్రార్థన చేసింది, మీకు తెలుసు కదా, అన్నకి గర్భం తెరబడాలని ప్రార్థన చేసింది.
ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాలయంలో ప్రార్థన చేస్తూ మూలుగుతూ ప్రార్థన చేస్తే అభిషేకం పొందిన ఏలి అను దైవ సేవకుడు కూడా అక్కడ ఉన్నాడు. అన్న ప్రార్థన చేస్తూ చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఈమె మద్యముతో ఈయనే సేవకుడు, కానీ ఆమెను ఏమంటున్నాడు అంటే ఆడలు కూడా మందు కొట్టేస్తారన్న ఈ ఉద్దేశం నాకు తెలియకూడదు సార్. అంటే అలా కనబడుతుంది దీనికి. అపోస్తుల కార్యాల్లో 120 మంది మేడగది మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వస్తే అక్కడ ఉన్నవారు కొందరు వచ్చి వీరు కొత్త మద్యం తాగేశారని అంటున్నారు, కొత్త సరుకు తాగేశారు అంటున్నారు అన్నమాట. అసలు సంగతి అది. అంటే అలాగే కనబడుతుంది వాళ్ళకి. దానికి దీనికి ఉన్న తేడా చెప్తాను చూడండి. నేను ప్రభువుని నమ్ముకోక ముందు అలాంటి పనులు చేశాను కదా, అందుకే ఒక పెగ్ వేసాడు అనుకో, ఊరికే నవ్వు వస్తుంది. అడికి ఎన్ని బాధలు ఉన్నా ఎదుటోని చూడగానే ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఊరికినే కొద్దిగా ఆత్మచేత నింపబడితే అందరితో ప్రేమగా ఉంటాడు. అది కూడా ఉన్నారు కొంతమంది, అందుకే అలా దరిద్రం తయారైన సంఘాలు. ఇంకొద్దిగా తాగాడనుకో రాయా అని చేపట్టుకొని తీసుకెళ్ళి ఈ డబ్బులతో తాగించేస్తాడు. ఇంకొద్దిగా ఆత్మచేత నింపబడ్డావు అనుకో, రూమ్లో ఉన్న వాళ్ళు నాలుగు రాదా అది వచ్చేస్తాడు అక్కడే. మనం ఒకసారి తమ్ముడు చెప్పాడు, ఏలి అని తమ్ముడు ఉంటాడట. నాకు ఈ వేరే సంఘం ఈ సంఘం ఏం లేదు, మంచోడైతే మంచోడు, చెడ్డడే చెడ్డాడు. ఎవరైనా దేవుని సన్నిధికి రమ్మంటే రానంటే అక్కడ ఉండిపోడంట గుమ్మందే వచ్చినంత వరకు. అటు బాధపడలేక వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట, అలా వచ్చి రక్షింపడిన వాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వదలరు కొంతమంది, వదలరు రాయుడు అని అంటారు. మాటల్లో వదలిపోయినప్పుడు సువార్త విషయంలో మాత్రం మీరు వదలకండి. ఆయన ఎవరిని వదిలే పరిస్థితే లేదు. ఆడు విన్నే కొట్టనే చేయనా ఎన్ని చేసినా మరలా వేసి సిగ్నెట్గా తొలుపుకున్న పౌల్లాగా సమాజ మంత్రులకి వెళ్ళి సువార్త ప్రకటించాను. అందరూ అన్నారు ఏం సిగ్గులేడు అని అంటే ఆయన అన్నాడు, అవును నేను సిగ్గులేను, నేను సువార్త నిమిత్తం నాకు సిగ్గులేదు. పౌలు చెప్పడం లేదు ఆ మాట. ఆయన అన్నారు అందరూ ఈ సిగ్గులేడు అండి, చూడండి ఎన్ని చదువుతున్నాడు వెళ్ళి సువార్త చెప్తున్నాడు అంటే ఆయన అదే అన్నాడు, నేను సువార్త వరకు సిగ్గుపడి నాకు సిగ్గులేదు అన్నాడు. ఇంక సిగ్గులేనాడికి ఇంక 10 సార్లు ఎవడంటాడు సిగ్గులేదు అని? మీరు అదే చెప్పండి. ఇంకొద్దిగా తాగేసాడు అనుకో, ఎక్కువైపోయింది అనుకో మనిషి పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆమెకు తెలియదు, అటు ఇటు తిరిగేస్తాడు. ఈ సంగతి తెలియక దెయ్యం పట్టేసిందని అంటున్నారు కొంతమంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంక ఫుల్ కొట్టేశాడు అనుకోండి, ఆడు ఎక్కడ ఉంటాడు ఆడికే తెలియదు. నించుకాంగి వెళ్ళాను, ఫుల్గా తాగేసి ఒకడు సమాధి దగ్గరికి వెళ్ళిపోయి పడుకుని పడాడు. తెల్లవారు లేచి దులుపుకొని వచ్చేసాడు. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి ఎవరైనా ఫుల్గా నింపబడితే దర్శనాలు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడున్నా దేవుని పని చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన యోహానుకు దేవుడు దర్శించాడు పద్మాసు దీపంలో. అక్కడికి దేవుడు దర్శించి 7 సంఘాలకు లేఖలు జరగబోయే సంగతులన్నీ చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవము వేరు. మొట్టమొదటిది ఏం చెప్పాను? లోనకి వచ్చుట, అప్పుడు రక్షణ కలిగింది. మీదకి వచ్చుట శక్తి కలిగింది. లోపల నింపబడుట దయాలత్వము, ప్రేమ, ఫలింపు అనేది అప్పుడు వస్తుంది. ఆత్మఫలం అనేది అప్పుడు బయటకు వస్తుంది. మంచితనము, ప్రేమ, అన్ని విధాల సరుకులు బయటకు అప్పుడు వస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నదంతా బయటకు పోతేనే కదా ఆత్మచేత నింపబడతాం. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు మోకాళ్ళు వేసి, ప్రభు నన్ను ఆత్మతో నింపు 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 అంటే పక్కన దేవుడు అంటాడు నువ్వు ఖాళీ చేయి అంటే ప్రభు నింపు 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 నువ్వు ఖాళీ చేయి అని అంటారు. వీడు ఖాళీ చేయడు, మొత్తం సెల్ ఫోన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది కదా, ఫుల్ జీబీ రెడ్ మార్క్ వచ్చేస్తుంది. అలాగా చెత్తతో నిండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫుల్గా రెడ్ మార్క్ వచ్చేసరికి పరిశుద్ధాత్మతో నింపిన కూడా ఉన్నాం. మన హృదయం ఎంత ఖాళీ చేస్తే అంతగా నింపబడతాం. హల్లెలూయా. మనం ఎన్నెన్ని వదిలేసుకుంటుంటే అంతగా పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం ఉంది. ఇది 4వ అనుభవం ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఆత్మ నడిపింపు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లోనికి వచ్చి నివసించిన, అభిషేకం వచ్చిన,
పరిశుద్ధాత్మ చేత నింపబడిన నడిపింపు ఉండదు. నడిపింపు ఉండదు. అభిషేకం పొందుకున్న వ్యక్తే వాక్యం చెప్తే ఏటని చెప్తాడు నాకేం అర్థం లేదు అని అంటారు. ఎందుకంటే నడిపింపు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అతనిలోని, అభిషేకం కూడా ఉంది, కానీ నడిపింపు లేదు. తగ్గించుకుంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, ఎందుకంటే ఆత్మచేత నింపబడ్డాడు, ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ నడిపింపు లేదు. నడిపింపు ఉన్నవాడు ఎలాగుంటాడో చెప్తాను వినండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. చూసారా? ఇప్పుడు మీరు వినండి శ్రద్ధగా. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని సేవ అక్కడ చేస్తున్నాడు. అనేకులు దెయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాలతో వచ్చిన వాళ్ళు బాగైపోతున్నారు. అనేకులు అంటే ఆయన సంఘం ఎంత పెద్ద సంఘం అండి, పెద్ద కదా, చాలా పెద్ద సంఘం. కానీ ఆత్మ నడిపింపు ఎలాంటిదో ఇప్పుడు చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అతని దగ్గరకు వచ్చి యెరూషలేములో ఆరాధన చేసి వస్తున్న నపుంసకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పగా అతడు వెళ్ళాడా? అప్పుడు మనమైతే ఇంతమంది ఇక్కడ ఉంటుంటే వీళ్ళందరినీ చూసి అక్కడ కూడా వెళ్తారు. ఒకసారి ఒక పాస్టర్ గారికి వాక్యానికి పిలిచాను, భూమిలో వచ్చేస్తాను అన్నాడు 6 గంటలకి. నేను 6 గంటలకు వెళ్ళి 6:15 అవుతుంది రాడు, 6:30 అవుతుంది రాడు. దానికి ముందు రోజు నన్ను అడిగాడు, ఎంతమంది వస్తారు బ్రదర్ అక్కడికి? నేను చెప్పాను, ఒక 25 నుంచి 30 మంది వస్తారండి అన్నాను. సరే అయితే అన్నా. 7 అవుతుంది రాలే, నాకు ఇక్కడ ప్రేయర్ టైం అయిపోతుంది. ఇక్కడ మనల్ని ఫోన్ చేసి మీరు స్టార్ట్ చేస్తే నేను పాస్టర్ గారిని తెచ్చేస్తాను. ఇవ్వాలా? రాలే. ఫోన్ వచ్చింది, ఇంకా రాలేదు కదా, రాకపోతే రాలేదు. రాకపోతే 7:15 ఇంకా సరే నేను వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఫోన్ వచ్చింది, ప్రైవేట్ నెంబర్. ఫోన్ తీశాను. ప్రైజ్లాడు పాస్టర్ గారు అన్న. ప్రైజ్లాడు పాస్టర్ గారు వస్తున్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తానంటే మధ్య దారిలోని ఇంకొకరు కనిపించారమ్మా, మరి అక్కడ అంట 70 మంది వస్తున్నారు అని అన్నాడు. ముందు మాట ఎక్కడిచ్చాడు? అక్కడ ఇది సెల్ గ్రూపు, అది చర్చు. కొంతమందికి ఆ తేడా ఉంటుంది. అక్కడ మనుషులను ఆలోచించరు. అక్కడ గోడలు ఇక్కడ లేవు. అది అక్కడ ఏసీ, ఇక్కడ నాన్ ఏసీ. అక్కడ చెప్పాలంటే ఇక్కడ దేవుడు ఏసీ, దేవునికి స్తోత్రం కలిగి ఉంది. రాలేదు ఆయన. నాకు చాలా ఒళ్ళు మండింది, చాలా బాధ అనిపించింది నాకు. కొంతమంది నడిపింపు అలాగ ఉంటుంది. ఇంతమంది సంఘం ఉంటే ప్రభా అక్కడికే వెళ్ళమంటున్నావా నన్ను అని నేను అనాలా? నోరు మూసుకొని వెళ్ళాడు. అది ఆత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే దేవుని యొక్క నడిపింపు కూడా. 99 గొర్రెలను వదిలేసి ఒక గొర్రె కొరకు వెళ్ళాడు ఆయన. అది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాపర్లు ఈ పని చేయకపోయినా మీరైనా పని చేయండి. మీరు వెళ్తున్న సంఘాల్లో ఆ పని చేయండి. మానేసులను గుర్తుపెట్టుకుని వెళ్ళండి, పని కట్టుకుని అడగండి, మాట్లాడండి. సిలువ వేయబడిన యేసుని చూడరా, మనుషులు చూడకరా అని చెప్పండి. అర్థమవుతుందని చెప్తుంది. ఆత్మ నడిపింపు మీకు ఉంటేనే దేవుని కుమారులు అనబడతారు. అపోస్తుల కార్యములు రోమీలకు రాసిన పత్రిక దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో అనుభవం చెప్తాను. అదేంటంటే ఆత్మ వశమగుట. ఈ అనుభవం చెప్పకముందు ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి. ఏంటంటే ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనములో ఉన్నది. మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మను పొందిన గర్రమని తిరిగి పడిపోతారు కొంతమంది కడుపు పట్టుకొని తొండ్రేసి పెద్ద వాంతి చేసేస్తారు. ఎందుకంటే ఎంటర్ అయింది మరి సాధారణ వ్యక్తి కదా, లోపల ఉన్నాడు, బయటకు వచ్చేయాలండి. మరి
చెత్త చెదారం అంతా బయటికి అది వచ్చే పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు వచ్చే అనుభవాలు చెప్తున్నాను. ఒకటి పరిశుద్ధాత్మను ఎప్పుడు పడితే అప్పుడు పొందుకున్నోడికి ఆ స్టెబిలిటీ వచ్చేస్తుంది. ప్రతిసారి పడిపోడు, ప్రతిసారి దొండ్రీడు, ప్రతిసారి గెంతేసి ఎదురు పడిపోడు. అర్థమవుతుంది నేను చెప్తున్న పాయింట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది. మీరు మొట్టమొదటిగా సైకిల్ తొక్కటం అలవాటు చేసుకున్నారు. ఫస్ట్లో సైకిల్ ఎక్కించి తోస్తే మొత్తానికి పడిపోతాం ఖచ్చితంగా. ఇంకా లాభం లేదు, పడిపోకపోతే ఇంకా గుద్దేస్తారంటే కావాలని పడిపోతాం కూడా. అలాగే కావాలని పడిపోయిన వాళ్ళు చాలామంది చూసాం. నిజంగా పడిపోయిన వాళ్ళని చూశాను, కావాలని పడిపోయిన వాళ్ళని కూడా చూశాను. కావాలని తోసేసే వాళ్ళని చూశాను, తోయకుండా పడిపోయే వాళ్ళని కూడా చూశాను. నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా బాప్తి చిన్నయ్య గారు, నేను నా భార్య సంజన పుట్టు కొత్త ప్రార్థనకి వెళ్ళాం. బాగా హెడ్డాక్ వచ్చేస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బాగా హెడ్డాక్. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడు పాటను కొట్టాడు ఇక్కడ. కొత్తగానే ఇలాగ అయిపోయి అటు ఇటు చూశాను. నేను మా ఆవిడతో అన్నాను, కడుపు నొప్పి అని చెప్పుంటే కడుపులో గుద్దేసి. ఇప్పుడు నువ్వు స్వస్థత చేయాలంటే కొట్టిమని ఆవిడ చెప్పాడు. చెప్పు, కొట్టిమని ఆవిడ చెప్పాడు. ఒక ఆయన ఇలాగంటే దబ్బని పడిపోతారు. పోనీ అలా అలా లేకపోతే ఆ వరం లేకపోతే వచ్చేంత వరకు ఉండు, లేకపోతే నోరు మూసుకుని నోరుకో. సువార్త చెప్పితే గొప్ప భాగ్యం. మనుషులు పడగొట్టే వరం మనకు అవసరం లేదు, లేపే వరం కావాలి కదా. వచ్చేసరి మరి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకే ఎవరి దగ్గరికైనా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు 2-3 ప్రేయర్ చేసుకున్న తర్వాత గమనిస్తాను, తోస్తున్నాడా, తంతున్నాడా, కొడుతున్నాడా. ఆ తర్వాత వెళ్ళి నేను చూడడం మంచిది. కొంతమంది తబలా వాయిస్తుంటారు ఇక్కడ, తెలుసా మీకు? నేను ఒక ఆయన దగ్గర ప్రేయర్ చేయగలుగుతాను అంటున్నాను. కొంచెం ప్రేయర్ చేసుకొని వచ్చేసారు మరి. మరి ఆ వాయించడం ఎందుకో నాకు తెలీదు. ఒక ఆమె సింగపూర్ వచ్చినప్పుడు ప్రార్థన కోవడానికి నేను గిడ్యోని తెలుసు కదా మీకు, వెళ్ళాను. ముందు మనవాడంటే ముందు నువ్వు నాకు తెలుసు కదా అసలు సంగతులు. నువ్వు వెళ్ళని మనను ముందు తోస్తాను. తోసిగానే ఆమె ఇలా పెట్టింది వేలు, అందరూ ఇలా పెడుతుంటే ఆమె ఇలా పెట్టింది. ఇలాగనంటే నామే పడిపోతున్నాడు. పడిపోతే ఇలా పడుకోగానే నెమ్మది పడుకోబెట్టా అన్నాడు. అలా పడుకోబెట్టాను. మరి ఎందుకు అలా అన్నట్టుగా అన్నాడు, పడుకోబెట్టాను. నవ్వుకుంటున్నాడు. అంటే తోసేస్తుంటే ఏం చేస్తాం అన్న, పడిపోతే వదిలేలా లేదు. మరి ఇలా కొంతమంది ఉంటారు. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంది. ఈరోజు నువ్వు సైకిల్ తొక్కితే పడిపోతున్నావా? ఎంత స్టైల్గా వెళ్తున్నావు కదా, వెళ్తున్నావా లేదా? దాన్ని ఇలా గాపి ఎందుకంటే అలవాటు అయిపోయింది నీకు. పరిశుద్ధాత్మ పదే పడిపోవాల్సిన అవసరం లేదు. అభిషేకం పొందుకున్నప్పుడు ఆ స్టాండ్ అనేది మనకు వస్తుంది. అనుభవం చేత అది మనలో జరుగుతుంది. హల్లెలూయా. అయినప్పటికీ పరిశుద్ధాత్మ వశము గురించి ఇప్పుడు చెప్తున్నాను, వినండి. పరిశుద్ధాత్మ వశము అనే అనుభవం ఎటువంటిదంటే, నువ్వు పరిశుద్ధాత్మ వశం అయితే ఉన్న చోటనే ఉండనే ఉండవు. అంటే ఆ చివరినోడు ఈ చివరికి, ఈ చివరినోడు ఆ చివరికి వస్తాడని చెప్పట్లేదు. అందరి చుట్టూ ముగ్గేసినట్టు తిరిగేస్తారని కూడా చెప్పట్లేదు. వినండి, నేను చెప్పాను మాట. ఉన్న చోటనే ఎందుకు ఉండవు అంటే, ఇక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతావు. ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోవచ్చు. ఆత్మ యేసు ప్రభువుని అరణ్యమునకు తోడుకొని పోయాను. ఎందుకంటే అక్కడ వస్తాడు, దానికి 4 వేయాలి. ఆదాముకు 3 గుద్దులు గుద్దాడంట. 3 గుద్దులకి ఆదాం పడిపోయాడంట. అదే గుద్దులు ఇక్కడ గుద్దుదాం అనుకున్నాడు. ఈయన 3 గుద్దులు గుద్దేశాడంట. నోరు మూసుకొని ముక్కు మొహం చదివిపోయింది, వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది ఆత్మ నన్ను ఎత్తి ఎక్కడ దించాడట? ఇర్మియా గ్రంథం ఎక్కడ దించాడు? ఎముకలు కలిగిన లోయలోనికి నన్ను దించాను. హల్లెలూయా. అలా ఆత్మవాసం అయిపోయిన తర్వాత ప్రవచనం ఎత్తే ఎముకలతో మాట్లాడు అని అన్నాడు. ఓ ఎముకలారా బ్రతికి రండి అనగానే ఎముకలన్నీ లేచి నించుకొని శరీరం వచ్చేసింది, ఎముకలు వచ్చేసి, రక్తం వచ్చేసింది, నరాలు వచ్చేసి మాట్లాడేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆత్మ వశం అవ్వటం అంటే. ఆత్మ వశమైనటువంటి యోహాను కాలాల్లో జరగబోయేవి ముందుగానే చూశాడు. ఎక్కి ఇక్కడికి రమ్ము అన్నాడు, కానీ ఇది చూడమన్నాడా?
నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం గురించి చెప్పాను ఒకరోజు. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే పరలోక ద్వారం, నా ఎదుట ఒక ద్వారం తెరవబడింది, అక్కడికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అది ఆత్మవశం. ఆ అనుభవం అంత తొందరగా ఎవరికి రాదు. నేను చెప్తున్నాను, రానే రాదు. నేను అక్కడ దాకా వెళ్ళడానికి చాలాసార్లు ఇదని, కానీ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం వదులుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. సరే ఎప్పుడైనా చూద్దాం. ఎప్పుడైనా నన్ను ఎక్కడైనా సువార్త చెప్తున్నాడని చెప్పి పద్మాసల అంకుల్ లాంటిది ఎక్కడ వదిలిస్తారనుకో, అప్పుడు అడుగుతాం, ఇంకేది కుదరట్లేదు పర్వా అని. అప్పుడు అక్కడి నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ తెచ్చేస్తాడు. మళ్ళీ మీకు అందరికి ఇదే బాధ. దేవునికి స్తోత్రం కలగండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములలో ఈ ఆత్మవశమైన అనేకులు ఉంటారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి కదా. తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తే ఏమవుతుంది? దేవదూత వస్తాడు, తలుపులు పగలగొడతాడు, తీసుకెళ్తాడు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్తాడు, మళ్ళీ వస్తాడు, దాన్ని గేట్ వేసేస్తాడు, లోపలే ఉంటాడు, అక్కడ సువార్త జరుగుతుంది. ఏమైందంటే నేను అక్కడికి వెళ్ళాను, మరి ఎక్కడే ఉన్నానంటే ఎక్కడ కూడా ఉన్నాను. ఎలాగైందనంటే నీకు చెప్తే అర్థం కాదు, అది నాకే తెలుసు. పరిశుద్ధాత్మ వస్తాడు నైతిని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ 5 అనుభవాలు 5 విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని మనం వివరించుకోవాలి. రక్షణ గురించి నేను వివరించే అవసరం లేదు, ఫస్ట్ది. రెండవది అభిషేకం ఎలా పొందుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అది చూద్దాం. అభిషేకం పొందుకోవటం గురించి చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు కదా, అభిషేకం పొందుకోవాలన్నా అని. కొంతమంది పొందుకున్నట్టు తెలీదు, కొంతమందికి పొందుకోవటం తెలీదు, ఎలా ఉంటే పొందుకుంటామో తెలీదు. ఆ విషయాలు వచ్చే వారమును మనం ధ్యానం చేద్దాం. ప్రభువు మనకిచ్చిన ఈ 5 అనుభవాల గురించి ప్రభువుని స్తుతిద్దాం. అందరూ లేచి నిలుచుందాం. ఒక మంచి పాట పాడుతూ ప్రభువుని ఘనముగా ఆరాధన చేద్దాం. దయచేసి లేట్ అయిందని బాధపడకండి, ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి డ్రమ్ మరి బలంగా వాయించాలి. నువ్వు బలంగా డ్రాలకు కూడా అలా కొట్టేయాలి. నువ్వు ముందుకు వచ్చేద్దాం. సింహాలు వదిలేయడం ఇంకా చచ్చిపోవాలి. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడు చూడండి. అందరూ కూడా మన ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఉన్నవాడా, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడా, నీ ఆత్మ చేతనను అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి, నీ ఆత్మ నాయనా వశము అవుట నాకు నేర్పించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి, కనికరించండి. ఎవరు కూడా ఎటువైపు దృష్టి పెట్టుకోకండి, కేవలం పరిశుద్ధాత్మ వైపు దృష్టి పెట్టుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ఒక ఆత్మ చేత నింపబడినట్లుగా ప్రార్థించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఆత్మతో నింపండి నాయన, ప్రభు ఆత్మతో నింపండి తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో లూరి కవశికలరి మరి కందరు